డిసెంబర్ చివరి వారం దాకా రికార్డ్ చేయి. ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక సిలువ కీర్తన పడుకుందాం. 104వ కీర్తన. ఏ పాప మెరుగని యో పావన, యో పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా యేసు ప్రభువా ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా యేసు ప్రభువా నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయతులువారు వేరొకని తోడుగా నిచ్చినారా. సిలువ నీతో మోయతులువారు వేరొకని తోడుగా నిచ్చినారా. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా యేసు ప్రభువా నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా. చెడుగు యూదులు పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా. కడకు కల్వరి గిరి కడగేగి సిల్వను గ్రక్కున దించినావా. కడకు కల్వరి గిరి కడగేగి సిల్వను గ్రక్కున దించినావా. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా యేసు ప్రభువా నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా. అకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో కృచ్చినారా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో కృచ్చినారా. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా యేసు ప్రభువా నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా. పలు విలంబుల శ్రమల చలరేగ తండ్రికి మెలుగెత్తి మొరలెడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా యేసు ప్రభువా
పాట్లు నొందినావా. బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క జిల్లి వడబొడసినాడా. ఉల్లోలముల వలె నల్లని ఉబకంగా జల్లారి గద కోపము. ఉల్లోలముల వలె నల్లని ఉబకంగా జల్లారి గద కోపము. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. నా యేసు ప్రభువా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. కటకట పాప సంకటము బాపుట ఇంత పాటు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు రాజా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు రాజా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. నా యేసు ప్రభువా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. లేఖన భాగాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పారు. ప్రభువైన యేసు అప్పగించబడిన రాత్రి ఐగుప్తు యొక్క విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ పస్కా ఆచరించారండి. పస్కా యొక్క ఉద్దేశం ఏంటంటే ఐగుప్తు యొక్క విమోచనకు జ్ఞాపకార్థమైంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీనిని చేయడి. ఇది కూడా జ్ఞాపకార్థ భోజనం. ఇది ఐగుప్తు యొక్క విడుదలకి జ్ఞాపకార్థంగా వాళ్ళు పస్కాను ఆచరించేవాళ్ళు. ఈరోజు పాపము నుంచి మనల్ని విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారాల నుంచి ప్రభువైన యేసు మనల్ని విడుదల చేశాడు. ఆ విడుదలకు విమోచనకు జ్ఞాపకార్థంగా ఈరోజు మనం ఏం చేయాలి? ఈ ప్రభు భోజనం చేయాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి. ఇది చేయమని ఎవరు చెప్పారు నీకు? ఇది చేయమని ప్రభు చెప్పాడు మనకి. ఎందుకు చేయమని చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేస్తున్నానికి దీన్ని చేయండి. మీరు రొట్టె తీసుకునేటప్పుడు ఆ పాత్ర మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు ప్రభు యేసు జ్ఞాపకం రావాలి. ఆయన శరీరం మన జ్ఞాపకం రావాలి. ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం. ఆయన వాస్తవానికి దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవుడు అదృశ్యుడు. అదృశ్య స్వరూపంలో ఉన్న క్రీస్తు యేసు వారు ఏం చేశారంటే దృశ్య రూపంలోకి వచ్చేసాడు. అది దేవదూతల కంటే తక్కువడుగా చేపడాడు క్రీస్తు యేసు కొంతకాలం. ఎవరి కోసం ఇంత తక్కువడు అయ్యావయ్యా? ఎవరి కోసం ఇంత తగ్గావు నువ్వు? నీ కోసం నువ్వు తగ్గావా? నా కోసం కాదు నేను తగ్గింది. నేను ఇంతగా తగ్గించడానికి కారణం ఏంటంటే మీకోసమే. వాస్తవానికి నా స్థితి ఏంటంటే నేను దేవుని స్వరూపం కలిగిన వాడిని, దేవునితో సమానంగా ఉండేవాడిని. ధనవంతుడు నేను. మరి ధనవంతుడు కదా, అంత ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి ఎవరి కోసం వచ్చావు? ఇంకేదైనా సాధిద్దామని వచ్చావు ఈ పూర్వకంలో? కాదు, నా కోసం కాదు. ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరం. మీ కొరకు నీ శరీరం ధరించి పాపం మెరుగున ఆయనను మన కోసం పాపంగా చేసి ఆయన శరీరం ముందు దేవుడు పాపానికి ఏం చేశాడు? శిక్ష విధించాడు. చేసింది మనము, శిక్ష అనుభవించాల్సింది కూడా ఎవరు? మనమే. దేవుడు ప్రేమస్వరూపి లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశారంటే అందరినీ శిక్షించకుండా అందరి తరపున జగత్ పునాది వేయబడక మునిపే ఒక వ్యక్తిని నియమించాడు. కాలం పరిపూర్ణమనిపుడు లోకానికి పంపి ఆ కలవరి స్థితిలో ఆయన శరీరం ముందు పాపానికి శిక్ష విధించి
మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. అదేమన్నా నిమిషంలో పోయే ప్రాణమా? కాదు. ఆ శిక్ష నిమిషంలో ప్రాణం పోయే శిక్ష కాదు. సరే, ఒక 10 నిమిషాల్లో పోయే ప్రాణమా? కాదు. అర్ధరాత్రి రాత్రి బంధించారు ప్రభువుని యేసుని. మహాసభ దగ్గర తీసుకెళ్ళారు, పిలాతు దగ్గర తీసుకెళ్ళారు, ఇతను గలిలీయుడని హేరోదు దగ్గర పంపించారు, మరలా హేరోదు పిలాతు దగ్గర పంపించేశారు. కనీసం చుక్క నీరు కూడా లేదు ప్రభువుని యేసు. చీకటి. పిలాతు ఏం చేశారంటే హింసించడానికి అప్పగించేశాడు. వాళ్ళు ఏం చేశారు? సైనికులు, రోమా సైనికులు వాళ్ళు అపహాస్యం చేస్తూ, ఎగతాళి చేస్తూ, హెచ్చడిగా నిందిస్తూ, ఆయన శరీరం మందు శిక్ష. ఎవరికా శిక్ష? ఆయన తప్పు చేసినందుక కాదు. మన కొరకు మన ప్రభువుని యేసు వారు శిక్ష విధించబడ్డాడు. ఈరోజు మనం ఏం చేయాలి? కనీసం చావకపోతే కనీసం బతకాలి మనం ఆయన కోసం. ఒకవేళ ఆయన పనిలో మనం చావు దగ్గరికి వెళ్ళపోయినా కనీసం ఆయన కొరకు ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్రతకాలి. అదే ఆయన కోరుకున్నది. అది ఆయనేమో మన కోసం చచ్చిపోతే ఇప్పుడు మనం ఎవరి కోసం బతకాలి? ఎందుకంటే మన కోసం చచ్చిపోయాడు కదా, నీ కోసం అంత చేశాడు కదా ఆయన. నీ కోసం అంత చేస్తే కొంచెం కృతజ్ఞత బుద్ధి కూడా లేదా? ఎక్కడి నుంచి విడిపించడానికి ఆయన మరణించాడు? ఆ విధంగా ఎక్కడి నుంచి విడిపించడానికి? నిజంగా మనకి కృతజ్ఞత బుద్ధి ఉంటే, ఉపకార బుద్ధి మనలో ఉంటే మనం ప్రభు కొరకు బ్రతుకుతాం. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం. నా రక్తం కూడా మీకోసమే. ఎందుకంటే రక్తం లేకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అది మనుషుల రక్తం పనికిరాదు. ఆ రక్తము దైవికమైనది ఉండాలి. అందుకే దేవునితో పాటు దైవత్వంలో ఉన్న ప్రభువుని యేసు వారు శరీరం ధరించి ఈ లోకానికి వచ్చారు. సంపూర్ణ సిద్ధి సాధించి ఆ కలవరిశిలో ప్రభువుని యేసు బలైపోయారు. ఆయన రక్తం వల్ల ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడాలి. అసలు ఈరోజు దేవుని సముఖంలోనికి మనం ప్రవేశించామంటే కారణం కూడా ఆయన రక్తమే. ఆయన రక్తము వలన మనము దేవుని సన్నిధిలో ప్రవేశించామంటాడు పౌలు ఎఫెసీయులతో కూడా మాట్లాడారు. పూర్వకాలంలోనేమో సంవత్సరానికి ఒకసారి తనంత కాని రక్తం చేత ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. క్రీస్తు యేసు తన స్వరక్తంతోనే దేవుని సముఖంలోకి ప్రవేశించాడు. ఆ తెర చినిగిపోయింది, గోడ లేదేక. క్రీస్తు యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి దర్శించవచ్చు. అంతకుముందు గోడ ఉండేది. క్రీస్తు ఏం చేశాడు? ఆ గోడనే పడగొట్టేశాడు. ఇది తిన్నప్పుడల్లా త్రాగినప్పుడల్లా, మీరు రొట్టెని తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంలో గురించి రక్తమును గురించి అపరాధి. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని వెళ్ళను. ఈ భోజనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే దేవుడు హృదయం కంటే అధికుడు. ఆయన హృదయం కంటే అధికుడు. ఆయన దగ్గర హృదయం సమ్మతి లేకుండా వచ్చి భోజనం చేసామనుకో, మేలు కంటే కీడు ఎక్కువ దొరుకుతుంది అంటాడు పౌలు. ప్రతి మనుషుడు తను పరీక్షించుకుని వెళ్ళడం. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగాడు. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. శిక్షావిధికే తినటం త్రాగటం. ఇది వాస్తవానికి దీవించే పాత్ర, ఇది ఆశీర్వదించే పాత్ర, ఇది దీవెనకరమైన భోజనం. ఈ భోజనం మనకు దీవెనకరంగా ఉండాలి కానీ శిక్షావిధికి కారణంగా ఉండకూడదు. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు, అంటే దీవించబడినవాడు. ఈ భోజనం మనకు దీవెనకరంగా ఉండాలి. దీవెనకరమైన భోజనాన్ని కొరింథీయులు ఎలా మార్చుకున్నారు? వాళ్ళు ఆ భోజనాన్ని? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకే. మీరు భోజనం చేస్తే మీకు ఎక్కువ కీడు కలుగుతాయి. అంటే దీవెనకరమైన భోజనాన్ని వాళ్ళు ఏ భోజనంగా మార్చుకున్నారు? వాళ్ళ చర్యల వల్ల, వాళ్ళ అహం వల్ల. మేము ఫలానా వాళ్ళం.
అదే మెరుగని వాళ్ళు ఏం చేస్తారంటే మీలో అనేకులు బలహీనలు రోగులను చాలామంది నిద్రించారు. అంటే అంతే వాళ్ళు ఆ నిద్రలోనికి వెళ్ళిపోయారు, కోమలోనికి వెళ్ళిపోతున్నారు. ఏమి పట్టించుకోవట్లేదు, ఏమి దిద్దుకోవట్లేదు వాళ్ళు, అంతే కొనసాగుతుంది. వాళ్ళని దిద్దడానికి పౌలు ఈ సందేశం పంపించాడు. ప్రభువైన యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాత్రలో చేద్దాం. ప్రభువైన యేసుని యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇరట్టు గురించి పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటాం. ప్రభువైన యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇదిగో ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపుడు మా తండ్రి, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయానికి స్తోత్రాలు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని క్రీస్తు చేస్తూ బ్రతికించి క్రీస్తు యొక్క రాజ్య పౌరులుగా చేసినందుకు స్తోత్రం. ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి భోజనం చేసే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఆయన పాపములను ఆయనను మా కోసం పాపంగా చేసి ఆయన శరీరం ముందు మా పాపమును శిక్ష విధించి మమ్మల్ని విమోచించినందుకు మీకే స్తోత్రం. ప్రభువైన యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటుండగా పాత్రలు చేస్తుండగా కావాల్సిన సహాయం చేయండి. అవి వేరుగా కాకుండా విధేత కలిగి పాత్రలు చేయడానికి సహాయం చేయండి. ఆయన పాత్రలు చేస్తున్నారు మీ పిల్లలైన వారిని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సహోదరులు డేవిడ్ పాల్ గారు వచ్చి సహోదరులకు రిటర్న్ చేస్తారు. ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెడుని చెప్పారు. ప్రభువైన యేసు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం గురించి పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపుడు మా తండ్రి, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయానికి స్తోత్రాలు. మా పాపముల నిమిత్తమై జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు వారిని నియమించి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి పంపి సిలువలో ఆయన శరీరం ముందు మా పాపమును శిక్ష విధించి ఆయన రక్తం వలన మా సమస్త పాపములు కడిగి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఆయన రక్తం వలన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుంచి రక్షించినందుకు స్తోత్రాలు. నాయన ఆయన రక్తం వలన దూరస్తులైన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువైన యేసు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన ద్రాక్షరసం చేసుకుంటుండగా పాత్రలో చేస్తుండగా కావాల్సిన సహాయం చేయండి. అవిధేయులుగా కాకుండా విధేయత కలిగి పాత్రలు చేయడానికి సహాయం చేయండి. పాత్రలు చేసిన నిపుణులైన వారిని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.